నైలు నది ప్రవహిస్తుందంటే దాని పక్కన వీళ్ళు ఉన్నారట. మామూలు కాలువ పక్క ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది, కాలువ పక్కన ఉన్న పొలం ఎలా ఉండదో మనకు తెలుసు. కానీ కాలువ పక్కనే ఉన్నారట, బీడులాగా ఉన్నారట. అంటే సంఘంలోనే ఉన్నారు, వాక్య ప్రవాహం వస్తుంది కానీ బీడులాగానే ఉన్నారు. పరిశుద్ధాత్మ దిగి వస్తుంది కానీ బీడులాగానే ఉన్నారు. ఆ సంఘంలో గద్దింపులు వినబడుతున్నాయి కానీ బీడులాగానే ఉన్నారు. సేవకుడు అరిసరిచి మాట్లాడుతున్నాడు కానీ బీడులాగానే ఉన్నారు. అక్కడ ప్రవచనాలు ఉన్నాయి కానీ బీడులాగానే ఉన్నారు. ప్రతిరోజు ఆ సంఘంలో అన్ని కోటాలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం ఆత్మ సంచరించి అందరిని తడుపుతుంది. నదీ ప్రవాహం, నైలు నది ప్రవాహ తీరం ఉన్నను వాళ్ళు బీడు భూములులాగాని. అంటే మీకు ఒక మాట చెప్పనా, కోనేడు దగ్గర ఒక అతను ఉన్నాడట. 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడు యేసు ప్రభు వచ్చి పలకరించి, నువ్వెందుకు బాగుపట్టలేదయ్యా అని అడిగాడు. అయ్యా నీళ్ళలో దించేవాడు లేడయ్యా అని. ఎక్కడున్నాడు చెప్పరు, ఎక్కడున్నారు? కదిలించబడి నీళ్ళు పక్కనే ఉన్నాడు. ఈ ప్రజలు ఎక్కడున్నారు? నైలు నది ప్రవాహాన్ని ప్రక్కనే ఉన్నారు. వారికి విడుదల కలగల, వీళ్ళ భూమికి మార్పు రాల. వీళ్ళు కఠిన భూమిలాగా ఉన్నారట, బీడు భూమిలాగా. వాడు 38 సంవత్సరాల పాటు దగ్గరగా ఉన్నాడు దేవునికి. వాక్యం వినబడుతుంది, నీళ్లు కదిలించబడుతున్నాయి, అనేకులు బాగుపడుతున్నారు, ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. కానీ తన పరుపు మీద అలాగే పడుకున్నాడు. జీవితంలో బీడు భూమిలాగానే ఉండిపోయాడుగా.